ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో సీఎం సభ విజయవంతమైందన్నారు డీసీపీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్. ఈ సందర్భంగా ఈ బహిరంగ సభ సక్సెస్ కావడానికి కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పిప్పిరి సభ వేదికగా ఆదిలాబాద్ అభివృద్ధికి సీఎం అనేక హామీలు ఇచ్చారని చెప్పారు. జిల్లాలో యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపనకు కృషి చేయనున్నట్లు చెప్పారు. జూన్ 2 లోపు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారని నరేష్ జాదవ్ తెలిపారు. ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా ఆర్థికంగా మనం సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, నిన్న ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతానని మాట మాట్లాడండి. ఏదైతే మహబూబ్ నగర్ను ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామో అదేవిధంగా ఆదిలాబాద్ కూడా అభివృద్ధిలో ముందు దశలో తీసుకెళ్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో మన జిల్లాకు యూనివర్సిటీ కానీ, మరి అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మరి వివిధ ప్రాజెక్టు కానీ, ప్రాణహిత చివిల కానీ, మరి కుట్టి ప్రాజెక్ట్ కానీ, మరి అదేవిధంగా చిన్న పెద్ద చెరువులు కానీ, అదేవిధంగా పారిశ్రామిక ఒక హబ్గా ఆదిలాబాద్ జిల్లాను తీర్చిదిద్దాం అనేటువంటి మాట మాట్లాడుతుంది. అదేవిధంగా ఉపాధి కల్పించడానికి ఎంతో సహజ వనరులు ఉన్నటువంటి టూరిజంని కూడా డెవలప్ చేస్తామనేటువంటి మాట మాట్లాడుతుంది. మరి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మరి ఎయిర్పోర్ట్ కూడా మనకు అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులు నేను అడుగుతా ఉన్నా, మీకు బాధ్యత ఉంటే తప్పకుండా వెంటనే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా మనం చేశాం. మా రాష్ట్ర ప్రకాన, మా తెలంగాణ ప్రభుత్వ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఎందుకంటే మీకు ఎంత తొందర అయితే అంత తొందరగా 2 జూన్ లోపలనే ఫౌండేషన్ ఇద్దామనేటువంటి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు